విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమోనని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. అలా ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు పంపి పరీక్షించారు. ఆ ఆవు పాలలో గాని, రక్తంలో గాని, మూత్రంలో గాని, పేడలో గాని విషపు ఛాయలేవి కనిపించలేదు వారికి. గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది. ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది. ఆవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథైలిక్ ఆక్సైడ్, ప్రోపైలిక్ ఆక్సైడ్ అనే